రైతు సోదరులకు నమస్కారం అండి. ఈరోజు గురిజాల గ్రామం మృదా క్రాప్ సైన్స్ భైరవ B9 వెరైటీ తోటలో ఉన్నామండి. మన రైతు గారు, ఈ తోట రైతు గారు, మీ పేరండి? రాజశేఖర్ జక్కా రాజశేఖర్. మీరు వేసుకున్న వెరైటీ భైరవ B9 ఎట్లా ఉందండి మీకు? ఈ భైరవ B9 వెరైటీ బాగానే ఉందండి. మందులు ఏ మందు కొట్టినా కానీ బాగా ముడత గిడత లేకుండా బాగుంటుంది. ఆ నాటెత్తనం ఇంకొక వేరే వెరైటీ లేసా ఈ ముడసపోతుంది, కానీ ఇది బాగా ఇప్పటికప్పుడు క్వాలిటీ పారుతా ఉంది. బాగా మందులు ఏ కొట్టినా కానీ బాగుంటుంది, ముడత రాకుండా. కాపు కూడా బాగా చిక్కన, కాపు కూడా బాగా చిక్కన. కింద ఒక తంతి వేసింది, మళ్ళీ పై లంపు పుట్టింది. కింద ఒక లంపు అయిపోయింది, మళ్ళీ పైన కొమ్మ పెట్టి మళ్ళీ ఇప్పుడు తంతి వేస్తుంది. అంతా పిండి అయింది, ఫినిష్ అయింది, అంతా పిండి అయిపోయింది. బాగానే ఉంది వెరైటీ. తెగుళ్ళకి ఎట్లా ఉంది? తెగుళ్ళు బొగుళ్ళు ఏం లేవు, కొంచెం బాగానే ఉంది. అసలు ఎప్పుడైనా మనం మామూలుగా ఏ మందులు కొట్టినా వాటికి అయ్యే కొడతాను, దీనికి అదే కొడతాను, అయ్యేమో రెస్పాండ్ అవ్వట్లే. ఇది బాగా ఎప్పటికప్పుడు ముడత గిడత లేకుండా వస్తూనే ఉంది. వైరస్ అసలు లేదు. కాపు ఎట్లా ఉంది? ఫస్ట్ లో ఎప్పుడన్నా ఒక మొక్క వచ్చి కాపు బాగా చిక్కదనం బాగుంది. కాయ సైజు కూడా నెంబర్ 1. ప్రతి రైతు వేసుకోవచ్చా? నెక్స్ట్ ఇయర్ కి మానంగా వేసుకోవచ్చు. రైతు మీకు అంచనా ఎన్ని క్వింటాలు కాసిందంటారు? ఇప్పుడు ఒక 20 కాసింది అనుకుంటుంది. ఒక 20 క్వింటాలు కాపు ఉంది అనుకుంటారు? 20 కాసింది, ఇంకా కాస్తుంది. మంచి వన్నెలోనే ఉంది కదా. ప్రతి రైతు వేసుకోవచ్చండి ఈ వెరైటీ? బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఏ రైతు ఎక్సలెంట్ ఉంది వెరైటీ. మందులకు 30 అయినా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఏ మందు కొట్టినా కానీ బాగానే ఉంటుంది. ఏ మందు కొట్టినా కానీ బాగుందంట. బాగుంది. వైరస్లు అటువంటి ఏం లేదంట. సార్ చూడండి, మన భైరవ B9 మన రాజశేఖర్ గారు తోట అండి. ఇది చిక్కన కాపు, గెనుపు దగ్గర తోట చిట్టాకు మీద ఉంటుంది. కాయ సైజు కింద నుంచే కాపండి, ఎక్కడ తాలు కానీ మచ్చ కానీ కాయకి ఎక్కడే డ్యామేజ్ అనేది లేదు. రైతుకు కావాల్సింది ఈ క్వాలిటీ, ఈ మెయిన్నెస్ ఉండాలి. ప్రతి కాయ కాటాకు వస్తుందండి. ఇది ఇదే స్టెప్.